ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. నేను ఎవనియందు నిలిచి ఇందునో వాడు బహుగా ఫలించును. ప్రభువైనటువంటి యేసు ఇక్కడ చెబుతున్న మాటను మనము గమనించినట్లయితే మనము బహుగా ఫలించెదము అని ప్రభు అంటున్నాడు. నా యందు, దేవుని యందు ఎవడు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును అని అంటున్నాడు. ఆయనకు వేరుగా ఉండి మనము ఫలించలేము. చాలాసార్లు మనుషులు ఈ లోకములో కలిగేటువంటి ధన సంపదలను చూసి అదే ఆశీర్వాదము అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అనుగ్రహించే శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము నీకు కావాలంటే నీ జీవితాంతము అది నిన్ను దీవించాలంటే ప్రభునందు మీరు ఉన్నట్లయితే మీరు బహుగా ఫలించెదరు. దేవుని యందు మనం ఉండాలి. ఆయనకు వేరైనటువంటి మనుషులముగా మనము జీవించేంత జీవితమంతా కూడా వ్యర్థమైనటువంటిది. ఆయన యందు మనం ఉన్నప్పుడు మనము బహుగా ఫలించి ఆశీర్వదించబడదాం, మనము దీవించబడదాం. నీవు చేయు ప్రతి కార్యమును దేవుడు నీకు వర్ధిల్లింప చేసి నీ చేతుల కష్టార్జితమును దేవుడు ఆశీర్వదించేది. ఆయనకు వేరేయుండి నీవు ఫలించలేవు. దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు. తన జీవితంలో ఎప్పుడూ పేదతనము లేమి కలిగిన వాడై దేవుని మీద విరక్తి కలిగి తన దరిద్రతకంతా దేవుడే కారణం అని అనుకున్నాడు. అతడు గ్రహించలేదు, తాను ప్రభువుని అంగీకరించిన వాడు కాదు. అతడు ఒక క్రైస్తవుడే, అయితే ప్రభువుకి దూరముగా ఉండి తన జీవితంలో తాను పొందే నష్టమంతా దేవుని ద్వారానే తనకు కలుగుతుందని అనుకొని ఇంకా దేవునికి దూరస్తుడై జీవించి కృంగిపోయినాడు. దేవునికి నీ జీవితమును సమర్పించుకుంటే నువ్వు ఆశీర్వదించబడదవని నేను అనేక సార్లు అతనికి చెప్పాను. అతడు ఆ మాటలను త్రోసివేస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు పరివర్తన కలిగిన వాడై తన జీవితమును ప్రభువుకి సమర్పించుకున్నాడు. ప్రభువుకి సమర్పించుకున్న వెంటనే అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యములను చేయడానికి మొదలుపెట్టాడు. నిరుద్యోగి అయినటువంటి అతనికి దేవుడు ఒక మంచి ఉద్యోగమునిచ్చి కుటుంబాన్ని ఆశీర్వదించి అతడు తన కుటుంబంతో సహితం ప్రభువుని వెదికి ఆయనలో స్థిరముగా జీవించే కృపను అనుగ్రహించినాడు. యేసుని తన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత అతడి దరిద్రత పోయినది. యేసునందు అతడు ఉన్నందువలన అతడు అతని కుటుంబము ఆశీర్వదించబడి దేవునికి ఇష్టకరమైనటువంటి వాడుగాను అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు అతన్ని వర్ధిల్లింప చేసినాడు. కనుక దేవుని బిడ్డ, ఇంతవరకు నీవు వృద్ధి నొందలేదంటే, నీ జీవితంలో నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావంటే అది దేవునికి నీవు దూరముగా ఉన్నావన్న సత్యమును గ్రహించి ఈరోజే ఆయన యందు నీవు స్థిరముగా ఉన్నట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు తమను తాము సమర్పించుకొని తమ జీవితములను మీకు అర్పించినప్పుడు వారిని ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.